సార్ అక్కడ వెహికల్ అంతా ఒకసారి తీసుకుంటారా? వెహికల్ కూడా తీసుకొచ్చాము. ఓపెన్ చేయకూడదు. స్కేల్ కూడా పెట్టాను ఏలా టక్స్ మాపలే ఉన్నారు. ఓపెన్ చేయకూడదు. స్కేల్ కూడా పెట్టాను పచ్చిపప్పు ఉండలు గట్టి ఉన్నాయి. పచ్చిపప్పు ఉండతో దాని తీసిన త్వరగా పట్టడం. మినపగుళ్ళు ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడిదని బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ
చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ఎంఎస్జి ఇది ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఈ ఎంఎస్జి అజనోమోటో అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు. దీని మీద ఒకసారి మీడియాకి అందరికీ బ్రీఫ్. నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. ప్రప్రథమంగా ఈఓ గారికి ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి అవకాశం కల్పించి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రప్రథమంగా ఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చినాయని ఈఓ గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈఓ గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం